నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందించిన తాజా సమాచారం ప్రకారం 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ 124 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా బీజేపీ 7 స్థానాలలో, జనసేన పార్టీ 20 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. పలువురు మంత్రులు వెనకంజలో ఉన్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 70,354 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి అత్యధిక ఓట్లతో అధికారంలో కొనసాగుతున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ మెజారిటీతో ముందంజలో దూసుకుపోతున్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. ఇక గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజలో ఉండగా రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ముందంజలో ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముందంజలో ఉండగా మంత్రి అంబటి రాంబాబు వెనకంజలో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్, రోజా వెనకంజలో ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వెనకంజలో ఉన్నారు. పామరు, పెడనలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆముదాల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం వెనకంజలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఉరువకొండలోని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ, విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ 12,000కు పైబడి ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక తిరుమలలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే పలువురు అభ్యర్థులు విజయానికి చేరువలో ఉన్నారు. జిల్లాలో పలువురు ప్రముఖులు సైతం వెనకంజలో ఉన్నారు. జిల్లాలో తాజా పరిస్థితులను మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యు. yes ఆనంద్, చెప్పండి. ఉత్తరాంధ్ర జిల్లాలో చూసినట్లయితే ఈ ఫలితాలలో తెలుగుదేశం కూటమి సునామీ అని చెప్పవచ్చు. ఇచ్చాపురం నుంచి పాయకరాపేట వరకు అందరూ కూడా అభ్యర్థులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు తన ముందంజలో ఉన్నారు. అయితే గనక మనం శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కృష్ణదాసు వెనకంజలో ఉన్నారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెనకంజలో ఉన్నారు. తమ్మినేని సీతారాం వెనకంజలో ఉన్నారు. మంత్రి సిద్దిరి అప్పలరాజు వెనకంజలో ఉన్నారు. అలాగే మనం కనుక విజయనగరం జిల్లా తీసుకుంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, ఒకరు ఉప ముఖ్యమంత్రిగా చేసిన వారు, ఒకరు ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సాలూరు నుంచి రాజన్న ద్వారా వెనకంజలో ఉన్నారు. అలాగే కనుక కుప్పం కురుపాము నుంచి పుష్పశ్రీ వాణి వెనుకంజలో ఉన్నారు. అలాగే ఈ యొక్క డిప్యూటీ స్పీకర్ విజయనగరం కొరగట్ల వీరభద్ర స్వామి వెనుకంజలో ఉన్నారు. ఈ అన్నిటితో పాటు ఈ యొక్క బొత్స సత్యనారాయణ కూడా నువ్వా నేనా అనేటువంటి ఇది అంటే ఎక్కడా లేని విధంగా ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాలు కనుక తీసుకుంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లా గతంలో తెలుగుదేశానికి నుంచి వైఎస్ఆర్ పార్టీ కంచుకోటగా నిలిచినటువంటి ప్రాంతాలు ఇవాళ మొత్తం తిరగబడి తెలుగుదేశం కూటమి అంటే ఆఖరికి ఎచ్చర్లో పోటీ చేసిన బీజేపీ కూడా ముందంజలో ఉంది. పాలకొండలో
పోటీ చేసిన జనసేన ముందంజలో ఉంది. విజయనగరం నెల్లిమర్లలో పోటీ చేసిన జనసేన ముందంజలో ఉంది. విశాఖ జిల్లాలో గనక తీసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఎంపీగా వెనకంజలో ఉన్నాడు. ఆయన కుమార్తె మాడుగుల్లో వెనకంజలో ఉంది. అలాగే గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా వెనకంజలో ఉన్నాడు. అలాగే మంత్రిగా చేసినట్టు అవంతి శ్రీనివాస్ వెనకంజలో ఉన్నారు. వీళ్ళందరూ అంటే ఉత్తరాంధ్రలో స్వీప్ ఎప్పుడూ లేని విధంగా ఈసారి తెలుగుదేశం కూటమికి జనాలు బాగా మద్దతు పలికారని చెప్పాలి. అందులో ఇవన్నీ ఒకెత్తైతే ఈ యొక్క విజయంలో ఉండేటువంటి ఓట్ల శాతం కూడా చాలా ఎక్కువ. గతంలో ఏదైనా మార్జిన్ వస్తే 2,000, 3,000, 4,000 ఉండేవి. ఇప్పుడున్నటువంటి తేడా ఒక్కొక్క అభ్యర్థి కాడి నుంచి 15,000, 20,000 ఈ రకమైనటువంటి వాళ్ళు 30,000, 40,000 అంటే ఇంత పెద్ద మార్జిన్ లో అంటే ప్రజా వ్యతిరేకత, ప్రస్తుత అధికార ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏ రకంగా ఉందనేది తెలుస్తుంది. ఇది అసెంబ్లీ గనక పరిస్థితి చూస్తే. అలాగే పార్లమెంట్ స్థానం చూస్తే శ్రీకాకుళంలో కించారపు రామ్మోహన్ నాయుడు ముందంజలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి. అలాగే కలిసెట్టి అప్పలనాయుడు విజయనగరం జిల్లా నుంచి ముందంజలో ఉన్నాడు. విశాఖలో ముతుకుపల్లి భరత్ ముందంజలో ఉన్నారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ముందంజలో ఉన్నారు. ఈ రకంగా పార్లమెంట్ అభ్యర్థులు కూడా అంటే పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, అందరూ ఇక్కడ ఏ తెలుగుదేశం కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు కూడా ఒకేసారి ఇంత విజయ దొంతుపి మోగిస్తున్నట్టు అన్ని రౌండ్ల్లోనూ వారి యొక్క గెలుపుని వాళ్ళ యొక్క తేడా ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా కనపడుతుందని చెప్పవచ్చు. అంటే ఫలితాల్లో వచ్చే మార్జిన్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉండడం గమనించాల్సి వస్తుంది. ఈసారి ప్రజల మట్టికి ఖచ్చితంగా ఈ యొక్క తెలుగుదేశం కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి బాగా మద్దతు తెలియజేశారు. ఎంత భారీ ఎత్తున ఇది అవడంతో ఈసారి ఇంకా సాయంత్రానికి వచ్చేపాటికి ఈ యొక్క రిజల్ట్లు కంప్లీట్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఇంకో గంట 2 గంటల్లో కొన్ని శాసనసభ స్థానాలు వస్తాయి. అయితే మెజారిటీ రౌండ్లు ఇప్పటికే పూర్తి కావడం, మెజారిటీ రౌండ్లో అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఆధిక్యంలో ఉండడం వల్ల ఈసారి ఉత్తరాంధ్ర మొత్తం తెలుగుదేశం కూటమికి పట్టం కట్టిందని చెప్పవచ్చు. రైట్ ఆనంద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పిఠాపురంలో విజయం సాధించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఆయన సతీమణి విజయ హారతి ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి ఇంటికి వచ్చిన ఆయనకు ఆమె నిదుట సింధూరం దిద్ది హారతిని ఇచ్చారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 21 స్థానాలలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా 16 స్థానాలలో తెలుగుదేశం పార్టీ, 3 స్థానాలలో బీజేపీ, 4 స్థానాలలో వైఎస్ఆర్సీపీ, 2 స్థానాలలో జనసేన ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక శ్రీకాకుళంలో కూటమి అభ్యర్థి కింజారావు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లిలో సీఎం రమేష్, అమలాపురంలో జీఎం హరీష్, రాజమహేంద్రవరంలో దగ్గుపాటి పురంధేశ్వరి, నర్సాపురంలో భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి, విజయవాడలో కేసినేని శివనాథ్, ఇక గుంటూరులో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, నర్సరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా ఆయనపై పోటీ చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెనకంజలో ఉన్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నంద్యాలలో బైరెడ్డి శబరి ముందంజలో కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో దూసుకువెళ్తూ ఉండగా షర్మిల వెనుకంజలో ఉన్నారు. అరకులో వైసీపీ అభ్యర్థి
గుమ్మా తనూజారాణి ఆధిక్యంతో కొనసాగుతూ ఉన్నారు. ఇక చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు 1,70,000కు పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ రెడ్డప్ప వెనకంజలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి సంబరాలు చేసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధించడంపై వారు కూడా చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ భారీ ఆధిక్యంలో విజయం సాధించగా కూటమి ఎమ్మెల్యేలు సైతం ముందంజలో ఉన్నారు. జిల్లాలో అభ్యర్థుల విజయాలపై మా ప్రతినిధి శ్రీనివాసాచారి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాసాచారి, ఓవర్ టు యు. శ్రీనివాసాచారి, చెప్పండి, జిల్లాలో కౌంటింగ్ సరళి ఎలా ఉంది? అలాగే ఎవరెవరు విజయం సాధించినట్లు తెలుస్తోంది? కృష్ణా జిల్లాలో అది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి విజయానికి చాలా చేరువలో ఉంది. ప్రధానంగా మనకి రాష్ట్రంలో కేంద్రం కింద భావించే విజయవాడలో రాజకీయ చైతన్యం ఉన్న విజయవాడలో 3 చోట్ల కూడా, అంటే విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, అలాగే విజయవాడ సెంట్రల్ 3 చోట్ల కూడా ఎన్డీఏ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ఇక్కడ విజయాన్ని సాధిస్తున్నారు. ప్రధానంగా చూస్తే విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ మీద ఆయన చాలా 40,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టుగా ఇప్పుడు మనకి తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. మరో పక్కన విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమ, అలాగే విజయవాడ ఈస్ట్ లో గద్దె రామ్మోహన్, వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ విజయం సాధించారు. ఈ విధంగా ప్రధానంగా కృష్ణా జిల్లా అంతటా కూడా దాదాపుగా విజయ దుందుని మోగిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇది ప్రత్యేకంగా ఒక నిశ్శబ్ద విప్లవం కింద చెప్పొచ్చు. ఎందుకంటే కూటమితో వైసీపీ ఓటమి ఇక్కడ జరిగిన పరిస్థితి. అంటే ఇక్కడ ముగ్గురు మనగాళ్ళ విజయం కింద దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన తెలుగుదేశం, బీజేపీ, జేఎస్పీ అంటే జనసేన పార్టీ, ఈ 3 కూడా నిశ్శబ్ద విప్లవంగా ఓటర్లు ఏకపక్షంగా తమ ఓటు హక్కుని వినియోగించుకొని వీళ్ళందరూ కూడా ఈ కూటమికి విజయాన్ని తెచ్చిపెట్టారు. టీడీపీతో జత కట్టిన బీజేపీకి రాష్ట్రంలో 8 స్థానాలు రావడం కూడా ఇక్కడ పెద్ద విశేషం. ఎందుకంటే మొత్తం 10 స్థానాలు తీసుకున్నారు వాళ్ళు. అందులో బీజేపీ 8 స్థానాల్లో ఇక్కడ విజయం సాధిస్తుంది. మరో పక్కన పవన్ కళ్యాణ్ అయితే 100% విజయం దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన జనసేన పార్టీకి 21 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే 21 చోట్ల కూడా ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. 21 చోట్ల కూడా గెలిచే వైపుకి వీళ్ళు పయనం సాగుతోంది. ఇప్పుడు ఇంకా ఓట్ల లెక్కింపుగా పూర్తి కాలేదు. అయినా కూడా ట్రెండ్స్ బట్టి మనం చూస్తుంటే దాదాపుగా 20-21 స్థానాల్లో జనసేన వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సంథింగ్ మెజార్టీతో పిఠాపురంలో గెలవడం జరిగింది. మరో పక్కన అందరూ ఉత్కంఠగా ఎదురు చూసే మంగళగిరిలో అంటే నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గతంలో అక్కడ ఓడిపోయారు. ఆ ఓడిపోయిన చోటి ఎంతో పట్టుదలతో అక్కడి నుంచి మళ్ళీ నారా లోకేష్ మంగళగిరిలో 70,070 ఓట్ల అత్యధిక మెజార్టీని సాధించారు. మంగళగిరిలో ఈ విధంగా టీడీపీ ఘన విజయం సాధిస్తాం, ఇదే మొట్టమొదటిసారి అని చెప్తున్నారు. ఈ విధంగా ఒక పక్కన 135 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది, 21 స్థానాల్లో జనసేన, అలాగే 8 స్థానాల్లో బీజేపీ. ఇవన్నీ కలిపితే 164 స్థానాల వరకు కూడా ఎన్డీఏ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఘన దుందుబి విజయాన్ని సాధించే పరిస్థితిలో ఉంది. ఇదంతా కూడా కూటమి యొక్క విజయంగా భావిస్తున్నారు. ఒక పక్కన బీజేపీ దీన్ని కలవటం, మరో పక్కన జనసేన ఓటు ట్రాన్స్ఫర్ పూర్తిగా చాలా మంది అనుకున్నారు ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన ఈ కూటమి వర్కౌట్ అవుతుందా కదా అంటే టీడీపీ ఓటు జనసేనకు, బీజేపీ ఓటు టీడీపీకి, టీడీపీ ఓటు బీజేపీకి, అలాగే జనసేన ఓటు బీజేపీకి ఇలాగా
అనుసంధానం అవుతాయా అని చెప్పి Okay. అందరూ ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ కూడా క్లిక్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే కూటమి క్లిక్ అయిందని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే శ్రీనివాసాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రాష్ట్రంలో కూటమి అత్యధిక మెజారిటీ సాధించడంతో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అనురాగ్ సింగ్ ఠాకూర్ 2 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో హమీర్పూర్లోని పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఠాకూర్ మాట్లాడుతూ హమీర్పూర్లో బీజేపీ చేసిన అభివృద్ధికి ఇక్కడ ప్రజలు మరోసారి పట్టం కట్టారన్నారు. దేశంలోని పేదరికం నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. फिर एक बार विश्वास व्यक्त किया है। मैं आभारी हूं हमीरपुर संसदीय क्षेत्र की जनता का, जिन्होंने 5वीं बार रिकॉर्ड मतों से फिर विजयी कराया है। मेरे अगले 5 वर्ष भी समर्पित होंगे हिमाचल हमीरपुर संसदीय क्षेत्र के लिए, गरीब कल्याण के लिए, यहाँ के विकास के लिए। और मैं कहना चाहता हूँ आदरणीय प्रधानमंत्री जी का बहुत बहुत आभार, आदरणीय राष्ट्रीय अध्यक्ष जी का, माननीय गृह मंत्री जी का, रक्षा मंत्री जी का, माननीय नितिन जी का, सबका बहुत बहुत आभार, धन्यवाद। जो पार्टी के वरिष्ठ नेताओं ने अपना आशीर्वाद मुझ पर दिया है और आगे भी देंगे, इसके लिए मैं उनका बहुत बहुत आभार प्रकट करता हूं। बीजेपी फिर एक बार 300 पार करके अपनी सरकार बनाएगी, एनडीए 300 पार करेगा और फिर एक बार मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी एनडीए की सरकार बनेगी। రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల స్పష్టమైన మెజారిటీతో అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీ 124కు పైగా స్థానాలలో ముందంజలో ఉండడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. అయితే పలువురు మంత్రులు, మాజీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబు పరాజయం పొందారు. అలాగే మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరాజయాన్ని చవిచూశారు. రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ వెనుకంజలో ఉండగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం వెనుకంజలో ఉన్నారు. తానేటి వనిత సైతం వెనుకంజలో ఉన్నారు. అలాగే మరో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజుపై పితాని సత్యనారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యంలో విజయం సాధించడం పట్ల మెగా ఫ్యామిలీ సంబరాలు జరుపుకుంటోంది. టీవీ స్క్రీన్లపై ఫలితాలను వీక్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. పిఠాపురంలో నాగబాబు పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి 30,000 ఓట్లకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అందించిన ఆదరణ తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా జీవితాంతం పశ్చిమ నియోజక ప్రజలకి సేవా కార్యక్రమంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల్లోనే నేను నిమగ్నమయ్యి పనిచేస్తాను. భగవంతుడు నాకు ఇచ్చిన ఇది ఒక అవకాశం కింద నేను ట్రీట్ చేస్తా ఉన్నాను. కులాలకి మతాలకి అతీతంగా అన్ని రౌండ్స్లోనూ అన్ని డివిజన్లోనూ ప్లస్ ఉన్నాయి. ఇంతవరకు ఒక్క డివిజన్లో కూడా మైనస్ అనేది రాలేదు. అది చాలా సంతోషంగా ఉంది. ఏవో చెప్తుంటారు రాజకీయాల్లో కులము మతము ఇవన్నీ అని చెప్పి. కులం లేదు మతం లేదు ఏమీ లేదు. మనం వెళ్ళి కనుక మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నాడి పట్టుకొని గట్టిగా చెప్పి దాన్ని ఇప్పుడు ఆ బాధ్యత ఇంకెక్కువ మనం ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే ఉండే బాధ్యతను ఊహించి డెఫినెట్గా కష్టపడి పనిచేస్తే మాత్రం ప్రజా దీవెనలు ఎప్పుడు ఉంటాయని చెప్పి నా నమ్మకం. గెలుపుని ఏ విధంగా చూస్తారు సార్? గెలుపు నేను 35 రోజులు మాత్రమే కష్టపడ్డాను. న్యాయానికి చెప్పాలంటే 35 రోజులు ప్రజలు అందరి దగ్గరికి వెళ్ళాను. ఈ డివిజన్ ఆ డివిజన్ కొండ మీదకి ఎలా ఎక్కుతారు, కొండ ఎక్కడ, కొండ మీదకి పశ్చిమ నియోజకవర్గంలో రోల్స్ రాసుకో కారులో తిరగలరా అదే ఇది అన్నారు. తిరగక్కర్లా, అవసరాన్ని బట్టి నడిచి వెళ్ళటానికి కూడా నాకు దమ్ము ధైర్యం ఉందని చెప్పాను. నేను అది ప్రూవ్ చేసి అందరి దగ్గరికి వెళ్ళామని చెప్పాం. వాళ్ళకి చెంపపెట్టి ఇప్పుడు అది డెఫినెట్గా 35 రోజుల కంటే రోజుకు 1000 ఓట్ల చొప్పున ఇచ్చినట్టు అనుకున్నా 35,000 మెజార్టీతో గెలుస్తాను అన్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన ఘన విజయాన్ని సాధించడం పట్ల అభినందనలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల స్వప్నాలను సాకారం చేయాలని ఆకాంక్షించారు. పిఠాపురంలో విజయం సాధించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఆయన సతీమణి విజయ హారతి ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి ఇంటికి వచ్చిన ఆయనకు ఆమె నుదుట సింధూరం దిద్ది హారతిని ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కూటమి కృషి చేస్తుందని సీఎం రమేష్ అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. ఈ విజయంతో బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అక్కడ పరిశీలించడం జరిగింది. ఇప్పటి వరకు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 60,000 పైచిలకు 4 రౌండ్లకు మెజారిటీ ఉంది. ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. ఏదైతే మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేక ఓటు చీలకూడదు అని గట్టిగా చెప్పాడో, ఈ రోజు ఆయన ఏదైతే చెప్పాడో అది జరిగి తీరింది. కేవలం ఆయన ఒక పట్టుదలతో ఈ కూటమి కావాలి అని కోరుకున్న దానివల్ల ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయాన్ని చూసి ఈ రోజు దాదాపు 150 పైచిలకు అభ్యర్థులు కూటమి అభ్యర్థులు మెజార్టీలో ఉన్నారు. నేను అనుకోవడం జగన్ పార్టీ కన్నా జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఉండే ఫలితాలను బట్టి తెలుస్తుంది. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్, థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు నరేంద్ర. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు పట్టుదలతో ఓటేశారని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన కనుమూరి రఘురామకృష్ణంరాజు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ఏర్పడ్డాక బీజేపీ కేంద్ర నాయకత్వం మద్దతు ప్రజలు ఇచ్చిన విజయమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పోలవరం పూర్తి చేయడం, అమరావతిని రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. మెజారిటీలు కూడా
మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటే ఉండిలో ఇంతకుముందు ఎప్పుడూ రానంత మెజారిటీ వస్తుందన్న, గుర్తుందా మీకు? అప్పుడు గతంలో 38,000 హైయెస్ట్, అది దాటుతుంది అనుకున్నాను. కానీ ఇలా 60కి చేరువలో ఉంటామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, నిజం చెప్పుకోవాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిలా కష్టం, చంద్రబాబు నాయుడు గారి కష్టం, కళ్యాణ్ గారి త్యాగం కలగలిపిన విజయం. ఇవాళ మనకు వచ్చిన ఈ విజయం, దీనికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో అండదండలు అందించడం ఎంతో ఆనందదాయకం. 2.5 సంవత్సరాలుగా ఈ 3 పార్టీలు కలుస్తాయి, చివరిలో భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని నేను చెప్పిన జోషం ఒకే ఒకటి, నేను ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అంతే తేడా కూటమి తరఫునే. అంతకుమించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా జరిగినాయి. కానీ అందరికీ మరి అనుకున్నవన్నీ జరగవు. కానీ ఒక మంచి పర్పస్ కోసమే నా ఈ మార్పు జరిగిందేమో అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఈ గొప్ప విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి, అలాగే అద్భుతమైన సహకారాన్ని అందించిన నా ప్రజలకే కాకుండా మీడియా మిత్రులకు ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటిదాకా అందించిన ఫలితాలలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. 3 సెంచరీ మార్కు చేరువలో ఉంది. తాజా సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 5 స్థానాలలో గెలుపొందింది. 240 చోట్ల ఆధిక్యతతో కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి మొత్తం 294 స్థానాలలో మెజారిటీ కనబరుస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించింది. 94 స్థానాలలో అత్యధికంగా కొనసాగుతోంది. ఇక మొత్తంగా ఇండియా కూటమి 230 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇక సరోజా ఓడియో. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ వారు ఎంతో చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిష్పక్షపాత విశ్వసనీయ సమాచారం